గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన వార్తా తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికని కానీ చూస్తే మిలింద్ దేవరా రాజీనామా. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి మిలిందర్ దేవరా ఆ పార్టీకి రాజీనామా చేసి శివసేన పార్టీలో చేరినట్లు ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. సముద్ర జలాలపై బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించగా ఆ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తని కూడా చూడవచ్చు. జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం. మణిపూర్లో దౌబాల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు. అది కూడా ప్రధానమైనటువంటి ఐటెంగా వేశారు. మనకి ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి T20 మ్యాచ్లో రెండవ మ్యాచ్ని కూడా దిగ్విజయంగా భారత్ గెలుచుకొని సిరీస్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఇక రాష్ట్ర స్థాయి వార్తలను చూస్తే ఇది మార్పు, ఊరిస్తున్న ఊరు. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా మారిపోయిన రూపురేఖలు. గతంలో ఏది కావాలన్నా టౌన్కే, కార్యాలయ చుట్టూ ప్రదక్షిణాలు. అటువంటిది లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు ఊరు వదిలి బయటికి వెళ్లకుండా అన్ని ఊళ్ళోనే లభిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ఒక ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటెంగా వేయటం జరిగింది. అలానే సంబరంగా సంక్రాంతి వేడుకలు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించినటువంటి వార్తను కూడా ఒకటి చూస్తున్నాం. ఇసుక బకాసురుడు బాబు తవ్వుకో తినుకో అని ఒక వార్తను కూడా వేయటం జరిగింది. 18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. 25 లక్షల రూపాయలకి పెంపుదల చేస్తూ నిర్వహించిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మళ్ళీ పంచినట్లు తెలుస్తుంది. కాబట్టి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేస్తున్నారు. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే. తొలి రోజే పుంజుకున్నాయి కత్తులు దూసిన పందెం కోళ్లు అన్నటువంటి ఒక వార్తని మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రికను చూస్తే సీఎం క్యాంపు కార్యాలయంలో సందడిగా సంక్రాంతి వేడుకలు. అలానే జగన్కు కౌంట్ డౌన్ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి వార్త. ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి. మోడీ గారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపినటువంటి వార్తను కూడా ప్రచురించారు. అరకొర దీవెన. పేద పిల్లలకు ఏ మూలకు చాలని వసతి దీవెన అన్నటువంటి ఒక వార్త. కాలు దువ్వి కత్తి దూసి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు అన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఆదాయం కోసం ఆలయమా. విశాఖ ఆలయాలపై శారదాపీఠం కండు అన్నటువంటి ఒక ప్రధాన ఐటెం కూడా వేయటం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే తాడేపల్లిలో ఎన్నికల భక్తి. భారీ ఖర్చులతో ఎన్నికల వేళ రాజకీయ సంక్రాంతి అన్నటువంటి ఒక వార్త వేశారు. ఇక మిగతా అన్ని పేపర్లో కూడా ఇవే బ్యానర్ ఐటమ్స్ రావడం జరిగింది. ఇక ఈరోజు మన జిల్లా వార్తలు కనుక చూస్తే జిల్లా ప్రజలందరికీ కూడా రాజకీయ ప్రతినిధులు అలానే అధికారులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగని జరుపుకోవాలని, లక్ష్మీదేవి యొక్క కటాక్షం అందరికీ ఉండాలని, ముఖ్యంగా మనం సంక్రాంతి అంటే పౌష్యలక్ష్మి పేరుతో అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే మనకి పంటలన్నీ ఇంటికి వచ్చే సందర్భం కాబట్టి పౌష్యలక్ష్మిగా అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, నగర మేయర్ గంగాడ సుజాత గారు, వాడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి గారు, అలానే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వీరందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి అందరూ కూడా ఆనందోత్సాహాల నడుమ ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలానే మా సత్య న్యూస్ ప్రేక్షకులకి, మా శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా మా ఎండి గారు తరపున, చుండూరి రవిబాబు గారి తరపున మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మారు తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తే సంక్రాంతి అంటేనే ఆటల సందడి. ఎందుకంటే 3 రోజులు పండుగ జరుపుకుంటాం కాబట్టి ఈ 3 రోజులకి అందరూ వాళ్ళ ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊరికి వచ్చి అక్కడ పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటారు.
ఈ 3 రోజులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరదాగా ఆటలు ఆడుకోవటం ఆనవాయితీ. అంటే అక్కడ గ్రామీణ క్రీడలు ఏదైతే ఉంటాయో నేటి నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్ని ప్రారంభిస్తున్నారు. సంక్రాంతి క్రీడల సంబరాల్లో భాగంగా కబడ్డీ అసోసియేషన్ సహకారంతో 15-16 తేదీల్లో మనకి కబడ్డీ ఈ బీచ్ కబడ్డీ పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఇది మహిళలకి సంబంధించినటువంటి పోటీలు కాబట్టి దీంట్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా దాన్ని నిర్వాహకులు కోరుతున్నారు. అలానే పల్లె మకరందం, ఇప్పుడే మనం సంక్రాంతి గురించి చెప్పుకున్నాం కదా. ఈ పల్లె మకరందం సంక్రాంతి రోజు నిన్న భోగి పండుగని అట్టహాసంగా జరుపుకున్నారు. అంటే భోగి మంటలు వేయటం ద్వారా సంక్రాంతికి శ్రీకారం చుడతారు. అలానే ఈరోజు సంక్రాంతి అంటే పంటలు మన ఇంటికి వచ్చేటటువంటి సందర్భం. మన లోగిళ్ళన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. రేపు కనుమ పండుగను చేసుకుంటారు. ఎందుకంటే రైతుకి ఏ విధంగా అయితే రైతు కష్టపడి పనిచేస్తున్నాడో రైతుతో పాటు అదే విధంగా కష్టపడి ఈ ఎద్దులు కూడా పనిచేస్తూ ఉంటాయి రైతుకు సహకారం అందిస్తూ. అందుకని కనుమ పండుగని పంట ఈరోజు ఇంటికి వచ్చేటటువంటి సందర్భం కాబట్టి రైతుకి సహకారం అందించినటువంటి ఈ ఎద్దులు ఏదైతే ఉంటాయో వాటిల్ని కూడా అలంకరించి వాటికి కూడా పండుగ జరుపుతారు. అది కనుమ పండుగలో ఉన్నటువంటి సంప్రదాయం. అంటే మన హిందూ సంస్కృతిలో మనకి సహకరించేటటువంటి అన్నిటికీ కూడా పూజలు చేయటం, వాటి కృతజ్ఞత తెలపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. రేపు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మొత్తం మీద జిల్లా అంతా కూడా మనం ఈ మధ్యకాలంలో షాపింగ్ కూడా చూస్తే అంత షాపింగ్ కూడా బాగా ఎక్కువ సంఖ్యలో చేశారు. అంటే సంక్రాంతిని బాగా ఆనందంగా జరుపుకుంటున్నారని మనకు తెలుస్తుంది. అనే పల్లె మకరందం అన్న పేరుతోటి ఒక వార్తను కూడా వేయటం జరిగింది. ఇక సాగర్ జలాలు తీసుకువస్తానని చెప్పి ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున గారిని వైసీపీ తరఫున నియమించారు. నిన్న ఈ రైతుల యొక్క కోరిక మేరకు వారు మల్లవరం దగ్గర ఉన్నటువంటి గుళకమ్మ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. గుళకమ్మ ప్రాజెక్టుకి పోయిన సంవత్సరం ఒక గేటు కొట్టుకుపోవటం, ఈ మధ్య కాలంలో ఒక గేటు కొట్టుకుపోవటం, వెనక ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అంతా కూడా సముద్రం పాలైపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ని ఓన్లీ తాగునీటికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి పొలాలన్నీ పండాలంటే తప్పనిసరిగా వాటర్ దాని నుంచి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే ఈ పంటలన్నీ కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు నిన్న వెళ్ళి ఆయన పరిశీలించడం, రైతులు 2 టీఎంసీల నీరు కావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సీఎం గారితో మాట్లాడి వ్యవసాయం కోసం నీటిని విడుదల చేయించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నిన్న సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారు రైతులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. జగన్ వెంటే మా కుటుంబం ఉంటుందని చెప్పి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు నిన్న తెలియజెప్పడం జరిగింది. నిన్న భోగి మంటల కార్యక్రమానికి వారు అతిథిగా రావటం, అక్కడ ఆ భోగి మంటలు సందర్భంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు మా కుటుంబం ఆయన వెంటనే ఉంటుంది, ఈ సోషల్ మీడియాలో వీటిలో వచ్చేటటువంటి వార్తల్ని ఎవరు నమ్మొద్దు, త్వరలోనే రేపు ఎల్లుండిలోనే వారు ఈ ఒంగోలులో పట్టాలకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తారు, ఆ పట్టాలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఒంగోలు నుంచే పోటీ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే మా కుటుంబం ఉంటుందని చెప్పి జనంలో ఉన్నటువంటి అపోహలకి వారొక ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న భోగి సంబరాలను కూడా ఘనంగా చేసుకోవటం జరిగింది. అలాగే సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతికి కూడా స్వామివారికి వేడుకలు అవన్నీ చేయటం, అంటే ధనుర్మాస మహోత్సవం చేస్తాం. పండగ నెల అంటాం కదా, ధనుర్మాస మహోత్సవం చేస్తాం. నిన్నటితోటి భోగి రోజు ఆ ధనుర్మాసానికి సంబంధించినటువంటి గోదా రంగనాథుల కళ్యాణం కూడా జరిగింది. భోగి ముగింపు సందర్భంగా నెల రోజులు పూజలు జరుపుకున్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్వాములకి పారువేట ఉత్సవం అని చెప్పి నిర్వహిస్తాం. మనకి పారువేటని గద్దలగుంటలో నిర్వహిస్తారు. అయితే ఈ పారువేటతో పాటు కొన్ని అంటే ఇప్పుడు నీళ్లు కూడా బాగుంటాయి కాబట్టి తెప్పోత్సవం అని చెప్పి నిర్వహిస్తారు. మనకి తెప్పోత్సవాన్ని రంగారెడ్డి చెరువులో నిర్వహించడానికి చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారిని తెప్పోత్సవంలో ఊరేగించేదానికి ఏర్పాట్లని నిన్న డిఎస్పీ గారు వచ్చి పరిశీలన చేశారు. అక్కడ ఎంత వాటర్ ఎలా ఉంది, అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమం ఎలా చేపట్టాలి, ఇవన్నీ కూడా నిన్న వారు పరిశీలన చేయడం జరిగింది. రేపు సాయంత్రం ఆ గాంధీ పార్కులో
ఉన్నటువంటి రంగారెడ్డి చెరువులో ఈ తెప్పోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా తిలకించేదానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు. ఈరోజు సోమవారం అంటే గ్రీవెన్స్ జరుగుతాయి, స్పందన కార్యక్రమం జరుగుతాయి. అంటే ప్రకాశం భవనంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పందన, పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ప్రకాశం భవనంలో ఉన్నటువంటి స్పందన అన్నటువంటి కార్యక్రమం ఉండదు. అయితే పోలీసు డిపార్ట్మెంట్ అనేది ఎల్లవేళలా 24 గంటలు 365 రోజులు పనిచేసే డిపార్ట్మెంట్ కాబట్టి ఈరోజు కొంతమంది ఉంటుందేమోననే ఉద్దేశంతో స్పందనకు వస్తారేమనే ఉద్దేశంతో ఈరోజు జరగాల్సినటువంటి పోలీసు స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ గారు తెలియజేశారు. కాబట్టి ఈరోజు స్పందన కార్యక్రమానికి ఎవరు వచ్చినా సరే మళ్ళీ వెళ్లాల్సిందే. కాబట్టి ఈ వార్తను తెలుసుకొని ఆ స్పందన కార్యక్రమానికి రాకుండా ఉంటే మంచిది. యథావిధిగా వచ్చే సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఉత్సాహంగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగా మొన్న యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ర్యాలీ నిర్వహించి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఒక సభను కూడా నిర్వహించారు. రాజీవ్ గాంధీ గారు కుమారుడు రాహుల్ గాంధీ గారు నిన్న ఒక ర్యాలీని కూడా జోడో యాత్రను ప్రారంభించారు. దానికి మద్దతుగా మన జిల్లాలో కూడా మన ఒంగోలు నగరంలో కూడా జోడో యాత్రకి మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు కోఆర్డినేటర్గా ఒంగోలులో ఉన్నటువంటి శ్రీపతి ప్రకాశం గారిని నియమిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు కోఆర్డినేటర్గా నిర్వహించారంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారేమో. అంటే అది ఇంకా ప్రకటించలేదు, కానీ కోఆర్డినేటర్గా వారిని ప్రకటించడం జరిగింది. ఇక ఈ నెల 20వ తేదీ నవోదయ ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు గతంలో కూడా ఆహ్వానించారు. దీనికి 20వ తేదీ పరీక్ష జరుగుతుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది. దీనికోసం 18 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజు అందరూ హాల్ టికెట్లు కూడా తీసుకొని ఉంటారు కాబట్టి పరీక్షకి సమయానికి హాజరు కావాలని చెప్పి కోరుతున్నారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎస్మాని ప్రకటిస్తూ వారి మీద జీవోలను కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవోల్ని ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారో వారు భోగి మంటల్లో నిన్న వాటిని దహనం చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేశారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మళ్ళీ రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మనం కలుద్దామంటే రేపు పేపర్లు రావు, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి అన్ని పేపర్లు కూడా సెలవు ప్రకటించారు. అంటే రేపు మనకి ఈ దినపత్రికలు రావు కాబట్టి ఎల్లుండి మళ్ళీ దినపత్రికలు వస్తాయి కాబట్టి ఎల్లుండి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.